Welcome to my channel Learn and Grow. Today our topic is operator precedence in C. Operator precedence determines the order in which operations are performed when multiple operators appear in an expression. సో ఆపరేటర్ ప్రెసిడెన్స్ అంటే ఏంటి అంటే ఏదైనా ఒక ఎక్స్ప్రెషన్ వచ్చినప్పుడు అందులో మల్టిపుల్ నెంబర్ ఆఫ్ ఆపరేటర్స్ ఉంటాయి. సో ఇక్కడ ఇలా మల్టిపుల్ నెంబర్ ఆఫ్ ఆపరేటర్స్ వచ్చినప్పుడు ఫస్ట్ ఏ ఆపరేటర్ టాస్క్ అనేది పెర్ఫామ్ చేయాలి అని చెప్పి రిప్రజెంట్ చేయడాన్ని ఆపరేటర్ ప్రెసిడెన్స్ అంటాం. సో అంటే ఇక్కడ మనకి ప్రయారిటీని బేస్ చేసుకుని ఉంటుంది. సో ఆపరేటర్ ప్రెసిడెన్స్ టేబుల్ వచ్చేసి ప్రెసిడెన్స్, ఆపరేటర్స్, డిస్క్రిప్షన్. సో ఫస్ట్ పెరాంథసిస్కి మనం వాల్యూ ఇస్తాం. సో అంటే మనకి ఏదైనా ఎక్స్ప్రెషన్లో ఫస్ట్ పెరాంథసిస్ వస్తే ఆ పెరాంథసిస్లో ఉన్న వాల్యూని తీసుకోవాలి. సో పెరాంథసిస్. నెక్స్ట్ ప్లస్ ప్లస్ మైనస్ మైనస్ అంటే ఇంక్రిమెంట్, డిక్రిమెంట్, సెకండ్ ప్రయారిటీ. నెక్స్ట్ థర్డ్ ప్రయారిటీ మల్టిప్లికేషన్, డివిజన్ అండ్ మాడ్యులస్. సో డిస్క్రిప్షన్, మల్టిప్లికేషన్, డివిజన్ అండ్ మాడ్యులస్. నెక్స్ట్ ప్లస్ మైనస్ అంటే ఎడిషన్, సబ్ట్రాక్షన్. నెక్స్ట్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు. సో వీటిని ఏమంటామంటే రిలేషనల్ ఆపరేటర్స్. సో ఇవి వచ్చేసి ఫిఫ్త్ ప్రయారిటీ ఇస్తాం. నెక్స్ట్ ఈక్వల్ టు, నాట్ ఈక్వల్ టు అంటే ఈక్వాలిటీ ఆపరేటర్స్ ఇవి. నెక్స్ట్ అండ్ అంటే లాజికల్ అండ్, ఈక్వల్ టు అంటే అసైన్మెంట్ ఆపరేటర్. సో లాస్ట్లో మనం ప్రయారిటీ అనేది అసైన్మెంట్ ఆపరేటర్కి ఇస్తాం. సో ఫర్ ఎగ్జాంపుల్ int result is equal to 10 plus 5 into 2. సో ఫస్ట్ ప్రయారిటీ దేనికి ఇస్తున్నాం? మల్టిప్లికేషన్కి ఇస్తాం. సో ఇక్కడ టేబుల్లో చూస్తే మనకి ఎడిషన్ ఉంది అండ్ అలానే మల్టిప్లికేషన్ ఉంది. సో ఇక్కడ మల్టిప్లికేషన్, ఇక్కడ ఎడిషన్ ఉంది. సో అంటే ఇక్కడ మనకి మల్టిప్లికేషన్ ఫస్ట్ పెర్ఫామ్ చేసాక తర్వాత ఎడిషన్ అనేది పెర్ఫామ్ చేయాలి. సో అంటే 5 into 2 ఈజ్ ఈక్వల్ టు 10 అవుతుంది. సో ఇక్కడ ఈ ప్లేస్లో 10 అనేది ప్లేస్ చేస్తాం. సో 10 ప్లస్ 10 ఎంత? 20. సో ఫైనల్గా మనకి రిజల్ట్ అనేది 20 వచ్చింది. నెక్స్ట్ ఇంట్ రిజల్ట్ ఈజ్ ఈక్వల్ టు పెరాంథసిస్ ఆఫ్ 10 ప్లస్ 5 into 2. సో ఇప్పుడు హైయెస్ట్ ప్రయారిటీ దేనికి ఇవ్వాలి అంటే పెరాంథసిస్కి ఇవ్వాలి. సో స్టార్టింగ్ ఇక్కడ ప్రెసిడెంట్ పెరాంథసిస్ ఉంది, నెక్స్ట్ ప్లస్ ఉంది. సో పెరాంథసిస్ 10 ప్లస్ 5 అంటే 15. సో ఈ ఓవరాల్ ప్లేస్లో 15 తీసుకుంటాం. 15 into 2 30. సో అంటే ఫైనల్గా రిజల్ట్ ఎంత వచ్చింది? 30 వచ్చింది.